ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక నార్త్లోనూ ఈ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. దేశమంతా ప్రచారం చేసి మరింత బజ్ పెంచారు. పుష్ప 2తో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయడమే లక్ష్యంగా అల్లు అర్జున్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది, అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే పుష్ప శ్రీవల్లి పెళ్లి సీన్తో పుష్ప పార్ట్ 1 ముగుస్తుంది. పుష్ప 2 కథ అక్కడే మొదలవుతుంది. శ్రీవల్లిని వివాహం చేసుకున్న పుష్పరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతాడు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ మాఫియాను తన కన్నుసన్నల్లో నడిపించే స్థాయికి చేరుకుంటాడు. ఒక రకంగా రెడ్ శాండిల్ సామ్రాజ్యానికి రాజు అవుతాడు. పుష్పరాజ్ రేంజ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్కి విస్తరిస్తుంది. మరోవైపు షెకావత్ పగతో రగిలిపోతూ ఉంటాడు. పుష్పరాజ్ని కట్టడి చేయలేకపోతున్నారని ఆక్రోశంతో పుష్ప టార్గెట్గా పలు వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. అలాగే పుష్ప శత్రువులు కూడా అతన్ని అంతమొందించాలని, అతని సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తారు. మరి పుష్పరాజ్ నేర సామ్రాజ్యాన్ని ఎవరు ఎలా కంట్రోల్ చేశారు? పుష్పరాజ్ జీవితం స్మగ్లర్గానే ముగిసిందా? శ్రీవల్లి ద్వారా పుష్పలో మార్పు వచ్చిందా? షెకావత్ పుష్ప మధ్య పోరాటం ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పుష్ప 2 చిత్రం. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తొలి సీన్ నుంచే మూవీలో ఫైర్ కనిపిస్తుంది. కథనం ముందుకు సాగే కొద్దీ అది మరింత వైల్డ్ ఫైర్గా మారుతుంది. ముఖ్యంగా బన్నీ ఇంట్రో సీన్ కేకలు వేయిస్తుంది. పుష్ప రెడ్ శాండిల్ డాన్గా ఎదిగే క్రమాన్ని, ఈ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను, ఆ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ని ఓ రేంజ్లో చూపించారు. పుష్పరాజ్గా అల్లు అర్జున్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ఎంట్రీ షాట్ నుంచి ప్రతి సీన్లోనూ మెస్మరైజ్ చేశాడు. ప్రతి 10 నిమిషాలకు క్లైమాక్స్ని తలపించే ట్విస్టు, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్తో కేకలు పుట్టిస్తాయి. జాతర ఎపిసోడ్ యాక్షన్ సీన్స్కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. అల్లు అర్జున్ లుక్, మేనరిజం మాస్ ఆడియన్స్కి ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ స్టెప్స్ సినిమాకు మరో ప్లస్. ముఖ్యంగా కిస్సింగ్, ఫీలింగ్ సాంగ్స్లో అల్లు అర్జున్ డ్యాన్స్ మోత మోగించాడనే చెప్పవచ్చు. రష్మిక మందాన కూడా తన బెస్ట్ ఇచ్చింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే అనసూయ రోల్, లుక్ బాగున్నాయి. అనసూయకు ఈ క్యారెక్టర్ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇక పార్ట్ 2లో అనసూయకు మరింత స్క్రీన్ స్పేస్ దక్కింది. అలాగే సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్, జగపతి బాబు మధ్యలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్రాణం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చాలా బాగా చేశారు. ఇక సుకుమార్ డైరెక్షన్ బాగుంది. చెప్పుకోవడానికి పెద్దగా కథగా ఏమీ లేకున్నా కథను నడిపించిన విధానం, సినిమాలో గ్రాండియర్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణం పోసాయని చెప్పవచ్చు. అక్కడక్కడ కొన్ని లాజిక్లు వదిలేస్తే సుకుమార్ మ్యాజిక్ మరోసారి పనిచేస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా పుష్ప 2 ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.